హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి తన ఇంట్లో కుడి కాలు పెట్టి అడుగు పెట్టిన తర్వాత మనోహరి చూస్తూ ఉంటుంది బాగి వైపు. ఏదో తేడా కొడుతుందే అని అనుకుంటూ ఉంటుంది. నీకిప్పుడు కొట్టిందా మనోహరి? నాకెప్పుడో కొట్టింది అని అంటుంది. యాదమ్మ, నువ్వు ఊరుకో యాదమ్మ, నేను అనుకున్నది ఏమీ జరగదులే అని బాగి బాగి రా, అమర్ అమర్ అని అమర్ని పిలుస్తుంది మనోహరి. ఇంక వెంటనే అలా అమర్ కిందకి వచ్చి కోపంగా బాగి వైపు చూస్తూ ఉంటారు. ఎక్కడ నా పాప ఎక్కడ మనోహరి అని అడుగుతారు. అదేంటండి, పాప గురించి ఇప్పుడప్పుడే అడగను అని మనోహరి నాకు మాట ఇచ్చింది, అందుకే ఇంటికొచ్చాను, లేకపోతే వెళ్ళిపోతాను అని అంటుంది బాగి. హే బాగి బాగి, అమర్ నేను ఉన్నాను కదా, పాప గురించి తెలుసుకునే బాధ్యత నాది, నువ్వు తన్నేమనొద్దు అని అంటారు. ఇంక వెంటనే అలా అమర్ దగ్గరికి వస్తుంది బాగి. ఏంటండి, నన్ను చూసి చాలా రోజులైంది కదా, మీరు కూడా చాలా బాగున్నారు. ఒకప్పుడు లెఫ్టినెంట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మేజర్ అయ్యారు కదా, అంతా బుజ్జమ్మ పుట్టినదయే అని అంటుంది బాగి. లూజ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇంక వెంటనే అలా పక్కకు తిరిగి చూసేసరికి అరుంధతి ఫోటో కనబడుతుంది. బాగి అరుంధతి ఫోటో దగ్గరికి వస్తుంది. వచ్చి యాదమ్మ అని పిలుస్తుంది. యాదమ్మ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కనీసం అక్క ఫోటో ముందు దీపం పెట్టాలనే కామన్ సెన్స్ కూడా నీకు లేదా? ఎవరైనా చెప్పాలా అని అడుగుతారు. ఎక్కడ మిస్ అమ్మా, మేము ఆ విషయం చెప్తే ఎప్పుడు మనోహరి ఆంటీ మమ్మల్ని విసుక్కుంటూనే ఉంటుంది. ఎప్పుడు మనోహరి ఆంటీ తోకలాగా ఈ యాదమ్మ మనోహరి ఆంటీ వెనకాలే ఉంటుంది. కనీసం మేం దీపం పెడదామన్నా మాకు కుదరటం లేదు అని అంటారు పిల్లలు. పిల్లలు, మీరు చిన్నవాళ్ళు, మీరు కాదు నేను పెడతానని చెప్పి ఇంకలా అరుంధతి ఫోటోకి పాపం కొత్తగా ఫ్రెష్గా దండ వేసి దీపం పెట్టి అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఉంటుంది బాగి. అక్క, నాకు తెలుసు నువ్వు ఏ లోకంలో ఉన్నా ఇప్పుడు నేను ఇలా ఇంటికి మళ్ళీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని. ఎందుకంటే ఒకప్పుడు నేను ఈ ఇంటికి ఒక కేర్ టేకర్గా వచ్చాను. నీ వల్లే నేను ఆయన్ని పెళ్లి చేసుకొని నా జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. మమ్మల్ని మనస్ఫూర్తిగా కలిపిన నువ్వే ఇప్పుడు నన్ను మనోహరి అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో కూడా మనస్ఫూర్తిగా సహాయం చేస్తావని కోరుకుంటున్నాను. కానీ పాపం చాలా హార్ట్ఫుల్గా కోరుకొని ఇంకలా అక్కడి నుండి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతుంది మనోహరి వైపు చూస్తూ బాగి. మనోహరి ఏమో ఎస్ ఎస్ అని అనుకుంటుంది. యాదమ్మ, ఏంటి మనోహరి, నీకేం అర్థం కావట్లేదా అని అంటుంది. బాగి గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళ అక్క అంటే దానికి ప్రాణం కదా, అందుకే కాసేపు ఏదో ఫోటోతో చూసే ఎమోషనల్ అయింది. తర్వాత చూడు, అమర్ దగ్గరికి బాగి వెళ్తుంది. అమర్ ఖచ్చితంగా విసుక్కుంటాడు. అప్పుడు అమర్ బాగి మధ్య దూరం ఇంకా ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఇంకా అలా వెళ్ళి చూస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే బాగి సూట్ కేసుతో పైకొచ్చి ఇంక వెంటనే అమర్ రూమ్లోకి వెళ్తుంది. అమర్, హే నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. అదేంటండి కొత్తగా అడుగుతారు, ఇది కూడా నా రూమే కదా అని చెప్పి ఇంకా షెల్ఫ్స్ అన్ని తీసి తన చీరలు అవన్నీ సర్దుకుంటూ ఉంటుంది బాగి. హే, ఇది నా రూమ్, నువ్వెళ్ళు అని అంటారు. ఏవండి, మీరు ఊరుకోండి, మీకు అసలు ఏం మాట్లాడే రైట్ లేదు, కాసేపు కూర్చోండి అని ఇంకా అమర్ బట్టలన్నీ నీట్గా సర్ది తన బట్టలు కూడా మొత్తం ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేస్తుంది. ఇకపై ఇది నా రూమ్ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వంట చేయడానికి బాగి. ఇంకప్పుడే అమర్ బయటికి వస్తుంటే మనోహరి, అమర్ ఒక నిమిషం బాగి అని అంటారు. తను నా రూమ్లోనే ఉంటుందంట అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. చూసావా మనోహరి అని అంటుంది యాదమ్మ. ఊరుకో యాదమ్మ, అవును ఇలా ఉంటేనే అప్పుడు వెంటనే అమర్ తన్ని దూరం పెడతాడు. అప్పుడు రూమ్లో నిండా అమర్ బయటికి రాత్రి వచ్చేస్తాడు. అప్పుడు నేను అమర్కి హ్యాపీగా దగ్గర అవ్వచ్చు, అమర్తో నైట్ అంతా కబుర్లు చెప్పుకోవచ్చు అని అంటుంది. నువ్వు ఇంకా ఆ ఊహల్లోనే ఉన్నావా అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది యాదమ్మ. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఇంకా మిస్సమ్మ చేసిన వంటని భోజనం చేస్తూ ఉంటారు. అమర్ మాత్రం ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటే, డాడ్ ఏంటలా చూస్తున్నారు, భోజనం చేయండి డాడ్ అని అంటారు. అక్కర్లేదు, మీరే తినండి అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే, ఆ మనోహరి, ఏంటిది మనోహరి, నువ్వు నాకు కండిషన్ పెట్టావు, పాపి ఇంటికి రావాలి అంటే నా చేత్తో వంట ఈ 10 రోజులు ఆయన తినాలి కదా, ఈ ఫ్యామిలీ అంటే ఆయన కూడా కదా అని అంటుంది. ఇంక వెంటనే అమర్ బాగి దగ్గరికి వచ్చి, హే లూజ్, పాపను తీసుకురమ్మన్నాను కదా అని నువ్వు చెప్పిందన్నా చేయాలా అని అడుగుతారు. మీరు నన్ను లూజ్ అని పిలుస్తుంటే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. సర్లే, నేను లూజ్ అనుకుంటారో తింగరి అనుకుంటారో మీ ఇష్టం,
మీరు కడుపు నిండా భోజనం చేసేంత వరకు నేను ఇలాగే పెడుతూ ఉంటాను, మీరు తింటూ ఉండాలని చెప్పి ఇంకా తనే ఫుల్గా అమర్కి తినిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి పిల్లలు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే మనోహరి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా మనోహరి తన రూమ్లోకి వచ్చి ఆలోచించుకుంటుంది. బాగి మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటుంది. లేదు, బాగి ఇంతలా మారిపోయింది అంటే అది నిజమా అబద్ధమా? నాకేదో మాయ కమ్మినట్టు అనిపిస్తుందా? అసలు ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా పిల్లలు సండే అవ్వడంతో అమర్ దగ్గరికి వస్తారు. డాడ్ ఇవాళ సండే కదా, కాబట్టి మాకింట్లో ఉండి బోర్ కొడుతుంది, మనం బయటికి వెళ్దామా డాడ్ అని అడుగుతారు. "ఆ, నాకు వర్క్ ఉంది పిల్లలు" అని అంటారు. ఇంక వెంటనే అక్కడికి బాగి వస్తుంది. వచ్చి "ఆ, ఏంటి వర్క్ ఉందా మనోహరి? ఇదేం కరెక్ట్ కాదు. ఒకప్పుడు పిల్లల్ని ఎంత బాగా చూసుకునేవారు. కనీసం వారానికి ఒకసారి, నెలలో 2-3 సార్లైనా పార్క్ కని మూవీస్ కని తీసుకువెళ్ళేవారు. కానీ ఇప్పుడు బాగా మారిపోయారు. నిజంగా ఆయనలో ఎంత మార్పు వచ్చిందో. నేను వెళ్ళిపోయాననే దిగులుతోనే కదా ఇలా మారిపోయారు" అని అంటుంది బాగి ఇండైరెక్ట్గా మనోహరితో. ఇంకా మనోహరితో వెంటనే అమర్, "హేయ్ మనోహరి, ఎందుకు తను అలా మాట్లాడుతుంది? నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను, తనే మారిపోయింది. కాబట్టి నేను మారలేదు అని ప్రూవ్ చేసుకోవాలి అంటే పిల్లలు త్వరగా రెడీ అవ్వండి. అందరం కలిసి పార్క్ కాదు, లాంగ్ టూర్కి వెళ్దాం. శంషాబాద్ అడవి ఏరియాలో మంచి రిసార్ట్ కట్టారు, అక్కడికి వెళ్దాం. అక్కడ మీకు ఇష్టమైనవన్నీ ఉంటాయి, సరేనా" అని అంటారు అమర్. డాడ్, థ్యాంక్ యూ డాడ్ అని అంటారు. ఇంక పిల్లల దగ్గరకు వస్తుంది బాగి. "ఏంటమ్ము ఓకేనా" అని అంటుంది. "మిస్ అమ్మా" అని పిల్లలందరూ హ్యాపీగా మిస్ అమ్మని హక్ చేసుకుంటారు. అప్పుడే కరెక్ట్గా రాజుగారు ఇంకా ఆరు పాపని తీసుకొని ఇంటికి వస్తారు. "సార్" అని పిలుస్తుంది ఆరు పాప. ఇంక వెంటనే ఆరు పాపని చూసి సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అమర్. "ఆరు రామ్మా, బుజ్జమ్మ నువ్విలా" అని అనేసరికి, "అంటే సార్ సండే కదా, పాప మీతో ఆడుకుంటుందని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాను సార్" అని అంటారు రాజుగారు. ఇంక వెంటనే అమ్ము, తాతయ్య మీరు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఇప్పుడు మేము హ్యాపీగా టూర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా బుజ్జమ్మ కూడా మాతో పాటే వస్తుంది" అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా టూర్కి అయితే వెళ్తారు అమర్ అండ్ ఫ్యామిలీ. మనోహరి చెంబా కూడా టూర్కి బయలుదేరుతారు. సో అలా ఇంకొక రిసార్ట్కి అయితే బయలుదేరుతారు, పార్క్ ల్యాండ్ రిసార్ట్కి అమర్ అండ్ ఫ్యామిలీ. "డాడ్, ఈ ఏరియా చాలా బాగుంది డాడ్, రియలీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ" అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా పిల్లలందరూ అమర్ని హక్ చేసుకుంటారు. పిల్లల వైపు అమర్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. "చూడండి పిల్లలు, నాలో ఎలాంటి మార్పు రాలేదు కదా, నేను ఎప్పట్లాగే ఉన్నాను కదా. కొంతమంది మనుషుల వల్ల నాలో మార్పు వచ్చిందంటే నేను అస్సలు ఒప్పుకోను. రండి గేమ్స్ ఆడుకోండి" అని అంటారు. "డాడ్, మేము క్రికెట్ బ్యాట్ తెచ్చుకున్నాం, క్రికెట్ ఆడతాం డాడ్" అని అంటారు. "మీతో పాటు నేను కూడా ఆడతాను. పిల్లలపై ఎంత ప్రేమ నాకుందో కొంతమందికి తెలియాలి కదా" అని అంటారు అమర్ బాగి వైపు చూస్తూ. "అవును మనోహరి, తెలియాలి, నేను చూస్తాను" అని అంటుంది బాగి. "హేయ్ ఆనంద్, నువ్వు బాలే, అమ్ము ఆకాష్ మీరెళ్ళి ఫీల్డింగ్ చేయండి. ఆరు పాప బుజ్జి పాప నువ్వు అంపైర్, ఓకేనా" అని అంటారు అమర్. "ఓకే సార్" అని అంటుంది. ఇంకా అలా అమర్ అయితే క్రికెట్లో 4లు 6లు కొడుతూ ఉంటే 6 4 అని చెప్పి ఇంకా పాప అంపైరింగ్ చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ బాగి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలతో ఆయన టైం స్పెండ్ చేసి ఎన్నేళ్ళయిందో, ఇప్పుడు మళ్ళీ పిల్లలతో ఆయన ఇలా సరదాగా ఉంటున్నారు. నాకు కావాల్సింది అదే కదా అని చూసి మురిసిపోతూ ఉంటే మనోహరి, "బాగి, నాకు తెలుసు బాగి, అమర్ని నన్ను దగ్గర చేయడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చావు" అని అడుగుతుంది. "బా, నువ్వు జీనియస్ మనోహరి, అందుకే తెలుసుకున్నావు. అయితే ఒక పని చేద్దాం, ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదాం. కళ్ళగంతలాటలాడినప్పుడు నీకు కళ్ళగంతలు కడతాను, అప్పుడు ఆయన్ని నువ్వు వెళ్ళి పట్టుకుంటావు, చేతులు పట్టుకుంటే అవుట్ అవుతారు, ఓకేనా" అని అంటుంది. "సూపర్ ఐడియా, ఓకే ఓకే" అని అంటుంది మనోహరి. ఇంకా మనోహరి కళ్ళకి అలా గంతలు కట్టి మనోహరి చెవిలో ఒక రోజ్ ఫ్లవర్ని పెడుతుంది బాగి. యాదమ్మ అదంతా చూస్తూ, బాగి కరెక్ట్గానే పెడుతోంది, కానీ పాపం ఈ మనోహరికి అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. ఆంటీ ఆంటీ మేము ఇక్కడున్నాం ఆంటీ" అని చెప్పి పిల్లలందరూ హ్యాపీగా హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటే ఇంకా అమర్ బాగి కూడా వెళ్ళి దాక్కుంటూ ఉండగానే ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. అలా అమర్ బాగి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉంటే ఒక్కసారిగా అదంతా చూస్తున్న చెంబ షాక్ అయిపోతుంది.
"ఆ, ఎక్కడున్నారు పిల్లలు, ఎక్కడా" అని చెప్పి ఇంకా ఇంకా వెతుకుతూనే ఉంటుంది మనోహరి. కానీ అమర్ బాగి మాత్రం ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూనే ఉంటారు. ఇంక వెంటనే ఆ ఊట్ అని చెప్పి చూసేసరికి అక్కడ ఆనంద్ ఉంటాడు. ఏంటి ఆనందా? ఇంతకీ అమర్ అని చూసేలోపు అమర్ బాగి ఇద్దరు అలా ఇంకా ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే మనోహరి "ఆ, బాగి" అని అంటుంది. "ఆ, సారీ సారీ అండి" అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళ టైంని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమర్ బాగి పిల్లలు. ఇది ఇలా ఉండగా మనకి ఒక జైల్ని చూపిస్తారు. ఆ జైల్లో ఖైదీ డ్రెస్ వేసుకొని రణ్వీర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా రణ్వీర్ అలా చూస్తూ మనోహరి అని కోపంగా మనోహరిపై, మనోహరి, నా దారిలో నేను ఉండేవాణ్ణి, నా మానాన నేను బెంగాల్లో బ్రతుక్కునేవాణ్ణి, కానీ నువ్వు సడన్గా యాక్సిడెంట్ అయి నా కార్ కిందే పడ్డావు. నిన్ను చూడగానే ప్రేమించా, పెళ్లి చేసుకున్నా, ఒక పాప కూడా పుట్టింది. కానీ తర్వాత నీ స్వార్థం చూసుకొని ఛీ, ఒక చిన్న పిల్లని వదిలేసి 6 నెలల పిల్ల నా దగ్గర వదిలేసి వెళ్ళిపోలేకపోయావా? ఇంట్లో వదిలేసి వెళ్ళిపోలేకపోయావా? నా ఆస్తి నాకుండేది, నేను ఎవరో ఒక అమ్మాయిని వేరే పెళ్లి చేసుకునేవాడిని. కానీ నా పాపని వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడుందో తెలీదు, ఏమైందో తెలీదు. అప్పుల బాధ, నా పాప టెన్షన్, అన్నిటికి తోడు నీకు హెల్ప్ చేయబోయి బాంబు ఫిక్స్ చేసి నేను ఇరకాటంలో పడి ఇప్పుడు జైల్లో కూర్చున్నాను. ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో బాంబు దాడి కేసులో నాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇవాళే రిలీజ్ అవుతున్నా నిన్ను ఖచ్చితంగా ఖచ్చితంగా నీ అంతు చూసేంత వరకు నేను నిద్రపోను మనోహరి, నిద్రపోను అని గట్టిగా ఫిక్స్ అవుతాడు రణ్వీర్. ఇంకా అలా అమర్ బాగి ఫ్యామిలీ అందరూ కలిసి ఇంటికి రీచ్ అయిపోతారు. సో ఇంటికి వచ్చాక పిల్లలు మీరు ఎలా ఎంజాయ్ చేశారు అని అడుగుతారు అమర్. డాడ్, ఈ 5 ఇయర్స్లో మేము ఇంతలా ఏ రోజు ఎంజాయ్ చేయలేదు డాడ్ అని అంటారు. కదా, ఆ విషయం ఆవిడకు అర్థమయ్యేలా చెప్పండి అని అంటారు అమర్. ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. పిల్లలందరూ బాగి దగ్గరికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బాగి, చూడండి పిల్లలు, ఈ రోజు నుండి మీరు ఇలాగే ఉంటారు. మీ లైఫ్లో ఈ 5 ఇయర్స్ ఏదైతే మీ డాడ్ దగ్గర ఉన్న నమ్మకాన్ని ప్రేమని కోల్పోయారో అవన్నీ మీకు 100 టైమ్స్ తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి బాగి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా రాతోడైతే వెజిటేబుల్స్ తీసుకురావడానికి అలా మార్కెట్కి వెళ్తాడు. మార్కెట్కి వెళ్ళగానే అక్కడ రామ్మూర్తి కనబడతారు. ఆ రామ్మూర్తి గారు ఎలా ఉన్నారు సార్ అని అడుగుతారు. ఏం చెప్పమంటావు రాతోడ్, ఏమని చెప్పమంటావు? 5 ఏళ్ళుగా మనసుకి శాంతి లేదు, కంటికి నిద్ర లేదు. చెప్తే నన్ను హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ అవ్వమంటున్నారు డాక్టర్స్. రేపో మాపో అనేలా ఉన్నాను అని అంటారు. సార్, ఏం సార్ ఆ మాటలు? మీరు మీరు ఇలా మాట్లాడకూడదు సార్, మీరు బ్రతకాలి సార్ అని అంటారు. ఎవరి కోసం బ్రతకాలి రాతోడ్, ఎందుకని బ్రతకాలి? నా చిన్నప్పుడే పురిట్లోనే నా కన్న కూతుర్ని నేనే దూరం చేసుకున్నాను. ఆ పాపం నన్ను పెద్దయ్యే వరకు వెంటాడింది. కానీ తర్వాత నా చిన్న కూతురు బాగిని అమరేంద్ర గారు పెళ్లి చేసుకున్న తర్వాత తనకో పాప పుట్టాక జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటే ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. నా నా బాగి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. చంటిదాన్ని తీసుకొని ఏం చేస్తుందో కూడా తెలియదు రాతోడ్ అని అంటారు ఆ రామ్మూర్తి. ఇంకా వెంటనే రాతోడ్, సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? మిస్ అమ్మ మన బుజ్జమ్మని తీసుకొని ఇంటికి వచ్చేసింది సార్ అని అంటాడు. ఒక్కసారిగా రామ్మూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. రాతోడ్, నువ్వు చెప్తుంది నిజమా అని అడుగుతారు. అవును సార్, కావాలంటే మీరు కూడా రండి సార్, రండి మాతో పాటు అని చెప్పి ఇంకలా రాతోడు రామ్మూర్తిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంకప్పుడే అమర్కి కాఫీ తెచ్చిస్తుంది బాగి. హే, నిన్నెవరు కాఫీ తెమ్మన్నారు అని అడుగుతారు. "ఆ, అక్క తెమ్మంది, కావాలంటే చూడండి" అని అంటారు. సార్, నేనే తెమ్మన్నాను, మిస్ అమ్మ చేతి కాఫీ చాలా బాగుంటుందని నాకు అక్క వాళ్ళు చెప్పారు సార్ అని అంటుంది. నువ్వు కూడా మిస్ అమ్మని పిలుస్తున్నావు బుజ్జమ్మ అని అంటారు. అవును సార్, అక్క వాళ్ళు ఏం పిలిస్తే నేను అదే పిలుస్తాను, బుజ్జమ్మ మిస్ అమ్మ అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు లోపల అమర్. అప్పుడే కరెక్ట్గా రామ్మూర్తి రావడంతో నాన్న అని పాపం బాగి ప్రేమగా వెళ్ళి రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది. ఎందుకమ్మా, ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావమ్మా అని ఏడుస్తూ ఉంటారు. నాన్న, వాటికి కారణాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత చెప్తాను, మీరు మీరు రండి నాన్న, కూర్చోండి అని చెప్పి ఇంకా అలా తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది బాగి. ఇంకా అలా రామ్మూర్తి కూడా తన బాగిని చూసి అండ్ పాపను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అమర్ ఇంట్లో
మళ్ళీ వెలుగులు నిండిపోతాయి. అదంతా చూస్తూ మనోహరి మాత్రం సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసులో అనిపిస్తున్నా తనకి అమర్ని పెళ్లి చేసుకోవాలనే ఆశ అనే అజ్ఞానం తనని కమ్మేస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.